పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికి నమస్కారాలు. ఈ రోజు మనం ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ఉన్నాము. శ్రీ సాయి అగ్రో ఫార్మ్స్ లో ఉన్నాం. మనము ఇక్కడ 10,000 కాదు 20,000 కాదు 3 లక్షల కోళ్లతో లేయర్ ఫార్మింగ్ చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారితో మనం మాట్లాడి ఈ ఫామ్ ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి సార్? బెదవాడ మల్లికార్జునరావు. మల్లికార్జునరావు గారు. ఎవరిదండి ఈ ఫామ్? ఎవరిది అసలు? కె రవీంద్రబాబు గారు అండి. రవీంద్రబాబు గారు. ఓకే. విజయవాడ అండి. విజయవాడ. మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారా? అవునండి, అవును. ఓకే సార్, అసలు ఈ ఫామ్ మొత్తం 3 లక్షలు అని చెప్తున్నారు కదా. 3 లక్షల కోళ్ళు కూడా ఎంత వయసు ఉన్నప్పుడు తీసుకోవడం జరిగిందండి మీరు? స్టార్టింగ్ పిల్ల డెలివరీ అయిన కాడి నుంచే వేరే 6 షెడ్లే పెరుగుతాయండి. 6 షెడ్ నుంచి గ్రోయర్ షెడ్ అక్కడ 3 నెలలు పెరుగుతాయి. ఆ 3 నెలలు పెరిగాక 18వ వారం 16వ వారం ఇట్లా లేయర్ లోకి వస్తాయి. 17వ వారం నుంచి గుడ్డు స్టార్టింగ్. ఆ పట్టు 100 వారాల దాకా ఈ లేయర్ గుడ్లు పెడతానే ఉంటాయండి. మొత్తం ఇక్కడ ఎన్ని షెడ్లు ఉన్నాయి సార్? మన మొత్తం 7 అండి. 7 షెడ్లు ఉన్నాయి. ఒక్కొక్క షెడ్ ఎన్ని కెపాసిటీ పిల్లలు పడతాయి? ఒకటి 52, ఒకటేమో 60,000, 5 ఏమో 36,000, 36,000. అదేనమాట. ఈ షెడ్ నిర్మించుకోవడానికి దాదాపుగా ఒక షెడ్ కి గాను 7 షెడ్లు అని చెప్తున్నారు. ఒక్క షెడ్ కి గాను ఎంత ఖర్చు అయి ఉండొచ్చు అంటారు? ఎంత ఖర్చు అంటే మాది 2006లో స్టార్టింగ్ అండి ఒక షెడ్. దానికి దగ్గర 2 కోట్లన్నర దాకా అయిందండి ఒక షెడ్కి. 52,000 దానికి. 67 షెడ్కి వచ్చేసి 2006లోనే 3 కోట్లు అయిందండి. ఇక అలాగే అది 2012లో కట్టామండి. అది దానికి వచ్చేసి అంత అవగాహన రాలా. అదే ఫస్ట్ లో కాబట్టి అవగాహన ఉన్నది కాబట్టి అది. అలాగే 7 షెడ్లు 7 షెడ్లు అండి. ఓకే. షెడ్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటారు? ఇది వచ్చేసి 950 అడుగులు అండి. 950 అడుగు. అడ్డం వచ్చేసి 48 అడుగులు అండి. 48 అడుగులు వెడల్పు. అవునండి. ఈ కేజెస్ ఏ విధంగా కట్టుకున్నారండి ఇవి? కేజెస్ మామూలు దేని దానికి సపరేట్ మెస్ లో వచ్చేస్తాయండి. మెస్ లో వచ్చేసేస్తే దానికి సంబంధించిన కేజెస్ మిస్త్రి ఉంటాడు. ఇది బుట్టకు పార్టేషన్, కింద అడుగు బాటను, ఫైన్ ఫ్రంట్ మొత్తం బాక్స్ కట్టేసి లైన్ చేసి ఇలా స్టాండ్లు ఫిట్ చేసి ఇలా లైన్ చేసి ఇచ్చేస్తారండి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దానికి గాను బాక్స్ లాగా కట్టుకోవడం జరిగింది కదా. ఆ బాక్స్ లో ఎన్ని కోళ్ళు ఉంటాయి? 4 కోళ్ళు అండి. 4 కోళ్ళు ఉంటాయి. స్టెప్ వైజ్ గా 3 స్టెప్పులు ఒకవైపు, అటువైపు ఒక 3 స్టెప్పులు ఉంది కదా. అవునండి. ఒక లైన్ కి ఎన్ని కోళ్ళు పడతాయి అంటారు? బార్కి వచ్చేసండి బార్కి 313, 313, 612 బొట్టలు బార్కి వచ్చేసి ఒక్కొక్క లైన్ వచ్చేసి. ఓకే. పైన లైన్ అట్లాగా 613 అట్లా 3 లేయర్స్ ఉన్నాయి. లేయరు అంటూ 4 మొత్తం 24 లైన్లు. ఓకే. 24 లైన్లకి లైన్కి వచ్చేసి 612 బొట్టలు. ఓకే. 12 బొట్టలు 612 ఇంటూ 4 అలా అన్నమాట. దీనికి ఫీడ్ ఏ రకంగా ఇస్తా ఉంటారు సార్? ఫీడ్ మామూలుగా అన్ని రకాల మొక్కజొన్నలు, సోయా, సన్ఫ్లవర్, వేడిసిన చెక్క, రాయిపొడి, నూకలు అన్ని మిక్సింగ్ చేసేసి మెడిసిన్ కూడా మాదే మెడిసిన్ లైన్ చేసి ఫిల్ చేసి కోడకు వచ్చేసి 100 గ్రాములు 110 గ్రాములు ఆ రకంగా తీసుకుంటుందండి రోజుకి వచ్చేసి. అంటే కొద్ది తక్కువ వయసుదేమో 100 గ్రాములు, కొద్ది ఎక్కువ వయసుదేమో 110 గ్రాములు 105 గ్రాములు ఆ రకంగా తీసుకుంటుందండి. ఇది ఎగ్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు? ఎగ్ వాళ్ళ 16వ వారం స్టార్టింగ్. 16వ వారం నుంచి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేయాలి. మనకు గుడ్లో నుంచి వచ్చిన పిల్లే డెలివరీ వచ్చేసింది వ్యాచరీ నుంచి. అక్కడ నుంచి 3 నెలలు బయట పెరిగిద్ది. చిక్కులో నుంచి గోయర్లు పెరిగాక 16వ వారానికి ఇక్కడ తోలుకుంటాం. ఈ 16వ వారం నుంచే స్టార్ట్ చేసి గుడ్లు పెడతాయి. ఈ పట్టు 100 వారాల దాకా పెడతా ఉంటది. 100 కూడా దాటిద్ది. చిక్కు తయారు చేసేటప్పుడు కూడా ఈ ఎగ్ ద్వారానే చిక్కు తీస్తారా మీరు? హ్యాచరీలో వేరే వాళ్ళు అది వేరే ఉంటుంది దాని బీడు. దాని ద్వారా హ్యాచరీస్ లో పెంచిన ఎగ్ ద్వారానే పిల్లల్ని తీయడం జరుగుతుంది. అవునండి. నీరు ఎలా ఇస్తారండి? వాటర్ ఎలా? నీరు ఎలా ఉందండి మా మామూలుగా ఇలా పైపుల్లో ఉండిపోద్ది. ఇలా నొక్కంలోనే ఇలా వాటర్ ఇలా వస్తా ఉంటది. అలా చేసినప్పుడే తాగుతా ఉంటది. అట్లా డైలీ పెట్టినటువంటి ఎగ్స్ అన్నిటిని కూడాను మీరు ఎప్పటికప్పుడే ఏరేస్తా ఉంటారు. మార్కెటింగ్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటది. రోజుకి ఎన్నిసార్లు చేస్తా ఉంటారండి? ఇది ఏరుతాండి 3 సార్లు 4 సార్లు ఏరుతానే ఉంటారు. మా మామూలు 11 కాడి నుంచి 1 గంట దాకా ముందు మొత్తం ఏరేస్తా ఉంటారు. 75% వరకు దిగిపోతాయి. కర్మ 25% మా మామూలుగా సాయంత్రం 5 లోపల ఏరేస్తారు. 3 సార్లు 4 సార్లు ఏరుతారు అన్నమాట. సుమారుగా ఈ 3 లక్షల కోడ్లు కాను ఎన్ని ఎగ్స్ వస్తాయంటారు పర్ డేకి?
పర్ డేకి వచ్చేసి 2,50,000 దాకా వస్తాయండి. వీటన్నిటిని కూడా మార్కెటింగ్ ఎక్కడ చేస్తా ఉంటారండి? అది స్టేటర్స్ వచ్చేసి కన్వెంట్ గా మాట్లాడుకుంటామండి. థియేటర్స్ ఓకే అది గుడివాడ నాయసాయి గారు, ఓకే ఆయన ద్వారాగా వచ్చి థియేటర్స్ మనం ఇప్పుడు 2006 నుంచి ఆయనే కడుతున్నాడు. ఓకే ఆయన గారే వచ్చేసి ప్యాకింగ్ అంతా చేసుకొని మన ట్రైల్ ఇచ్చేసి కాటన్తో పాటు గుడ్లు చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఓకే. పేమెంట్ సార్ గారికి అమౌంట్ వేస్తా ఉంటారు. వీటికి వేసేటటువంటి ఫీడ్ ఏదైతే ఉందో ఈ ఫీడ్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మొత్తం ఓనండి, మొత్తం ఓనే. మ్యానుఫ్యాక్చర్ ఫీడ్ తయారు చేసుకోవడం ఓనే. అంతే. ఈ ఫీడ్ మీరు కొనుక్కుంటారా రైతుల రైతుల దగ్గర మొక్కజొన్న కానీ మీరు కొనుక్కుంటారు? అవునండి. కొనుక్కొని ఫీడ్ మీరే తయారు చేసుకుంటారు. అవునండి. అయితే ఈ ఫీడ్ లో నాన్ వెజ్ కూడా కలుస్తుందా అంటారు, నిజమే? లేదండి. పంది కొవ్వు అవి కలుస్తుందా? అసలే ఉండదు, ఏముండదు. అసలు ఎండు చేప కూడా వాడమండి మేము. అందరూ ఎండు చేప వాడతారు కానీ ఓకే ఎండు చేప వాడితే మంచిదే కానీ ఓకే పొడసన తగ్గిందంటే మళ్ళీ లగదు. ఓకే దాని వలన మేము కలపం అనమాట. ఓకే. అంటే మంచి అది కూడా మంచిదే, కలుపుకోవచ్చు. ఎండు చేప ఇంతవరకు మేము కలపలేదండి. అలా వేరే నాన్ వెజ్ కలిపేది ఏం లేదండి. నాకు మేము వేరే వాళ్ళు చేపల చెరువులు అడిగినా కానీ మేము ఇవ్వమండి. కోళ్ళు అడుగుతారు, చేపల చెరువు వాళ్ళు అడుగుతారు, చచ్చిపోయిన కోళ్ళు, మోర్టాలిటీ కోళ్ళు అయినా కానీ మేము ఇవ్వం. బాయిలర్ లో మా మామూలుగా పెద్ద బాయిలర్ ఉంది. మామూలుగా బాయిలర్ లో వేసేసి ఎగ్గిబల్ గీసేస్తే మొత్తం బూడిదే వచ్చేసిద్ది, ఏముండదు అనమాట. కొంతమంది కాలుస్తా బాతేస్తా ఉంటారు. మేము ఎప్పటికప్పుడే బాయిలర్ ఫుల్ ఎప్పటికప్పుడు ఏ రోజు సాయంత్రం పూట కంపల్సరిగా ఒక పొయ్యిలాగా ఉంటది. ఒక పొయ్యిలాగా కొబ్బరి డిప్పలు ఒలిచినవి ఉంటాయి తోళ్ళు, ఆ డిప్పలు వేసేసి డిప్పల మీద కోళ్ళు వేసేసి మళ్ళీ డిప్పలు వేసి మళ్ళీ డిప్పల మీద కోళ్ళు వేసి 3 తంతులు వేసేస్తాం. వేసేస్తే అగ్గిపొగి వేసేస్తే బొనికిలే మిగిలేదు మొత్తం కలిపే బయటకు వచ్చేస్తాయి. ఆ బాయిలర్ కూడా పెద్దదండి, 4 లక్షలు అయింది బాయిలర్. గేజ్ లో మనం లేయర్ గా కోళ్ళు పెట్టుకున్నాం కదండి, మరి ఇవి వేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయా? కిందకి వెళ్ళిపోతాయండి. కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు కింద మనం చూసుకున్నట్లయితే వ్యర్థాలు అంతా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఎలా క్లీన్ చేస్తారు? అది మామూలుగా ఈ సమ్మర్ కాబట్టి కొద్దిగా లూజ్ గా ఉంటుంది. సమ్మర్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా అది గట్టి పడిపోయి మామూలు పుట్టలాగా ఉండిపోయింది. తర్వాత చేపల చెరువులు లారీలతో ఎత్తుకెళ్ళిపోతారు, ఇబ్బంది ఉండదు, అంతా బాగా. దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అది టన్ను లెక్క అమ్ముతారు. లారీ 6 టైర్లు 7,000 8,000 ఒక లారీ 7-8 చొప్పున అమ్మడం జరుగుతుంది. అలా ఎన్ని లారీలు అవుతుంది అంటారు 3 లక్షల కోళ్ళకి గాను? అంటే 3 లక్షల కంటే ఒక షెడ్కి వచ్చేసి ఈ షెడ్ వచ్చింది అనుకోండి 40 లారీలు అయింది. అలా కొన్ని బారు తక్కువ అంటే కొన్ని 40 లారీల వరకు అవుతుంది ఇది. ఓకే. దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఈ ఎగ్స్ లో ఇప్పుడు కల్తీలు జరుగుతున్నాయి అంటున్నారు, స్టెరాయిడ్స్ ఇచ్చి చేస్తున్నారు అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అలాంటిది ఏమి ఉండదండి. మమ్మల్ని మేము పిల్లలప్పుడే 14 వ్యాక్సిన్ చేపిస్తామండి. మొత్తం ఏది ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఫార్మాలిటీ ప్రకారంగా ఏ వ్యాక్సిన్ ఉంటే ఆ వ్యాక్సిన్, గొంబోరా కానీ వేరే వివిఎండ్ కానీ కొరేజా కానీ అన్ని వ్యాక్సిన్ కంపల్సరీగా లిస్ట్ దాని ప్రకారంగా మొత్తం లైన్ చేసి వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చేస్తామండి. ఇప్పుడు 3 నెలల తర్వాత ఈ కోళ్ళు మనం ఇక్కడ తెచ్చుకొని లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాము. దీనికి వచ్చే వ్యాధులను ఏ విధంగా అరికడతా ఉంటారండి? వ్యాధులు అది ఏం రావండి. ఒకటి వస్తే ఏదైనా వచ్చింది అనుకో వెంబటనే మన డాక్టర్ గారు సంప్రదించేస్తే పలానా మెడిసిన్ దానికి ట్రీట్మెంట్ అని దానికి విత్తే నెలలో అయితే నెలలో మేతలు అయితే మేతలో ఇస్తే దానికి సాల్వ్ అయిపోతా ఉంది. వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు ఏమేమి వ్యాక్సిన్ చేస్తారు? అది ఎండకిల్ అని వేరే రకాల అన్ని రకాల మెడిసిన్ ఉన్నాయండి, మెడిసిన్ వాడి ఇస్తాను. ఓకే. వేసవికాలం కదండి, ఇప్పుడు వేసవికాలం మూలాన మామూలుగానే ఈ లేయర్ ఫార్మింగ్ లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి దీన్ని ఏ విధంగా అరికడతా ఉంటారు? ఇదే నిలబండి ద్వారాగా మమ్మల్ని ఫోకస్ ద్వారాగా కోళ్ళకి ఫోకస్ ద్వారాగా మొత్తం మొదలు తడిసిపోయి అదరికి తిరుగుతూ ఉంటదండి. సంపర్కి తట్టుకునే ఇది ఒక నిలబండికే ఉంటదండి. అలాగే పైన చూసుకుంటే రేకు ఉంది, మరి వచ్చేటటువంటి టెంపరేచర్ ని పైన ఏదన్నా వేసి వాళ్ళకి లాంగ్ షెడ్ మీద మేము వెళ్ళిపోయండి. స్ప్రింక్లర్ వేసుకుంటే ఇంకా బెనిఫిట్ బాగానే ఉంటుంది. లాంగ్ షెడ్ కదా, అయితే కొద్ది షెడ్ అయితే ఎట్ట కొట్టేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ బాల్ షెడ్ మీద వేయాలంటే స్ప్రింక్లర్ వేసి స్ప్రింక్లర్ మీద ఊరిగడ్డి కానీ పట్ట కానీ వేసుకుంటే ఇంకా బెనిఫిట్ బాగుంటుందండి. ఈ ఒక్కొక్క కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది అంటారు సార్? రోజుకి వచ్చేసి ఒక గుడ్డేనండి మా మామూలు పెట్టేది. సంవత్సరం మొత్తం మీద 300 గుడ్లు, 320 అలా లోపు. అది కరెక్ట్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటేనే అది. అంటే ఎంత వయసు వచ్చేంత వరకు ఉంచుతారు ఈ కోళ్ళని మనం? ఇది 100-110 వారాల దాకా ఉంచుతామండి. 100-110 వారాలు ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారండి వీటిని? తర్వాత ఈ అసోసియేషన్ ద్వారాగా యూనియన్ ద్వారాగా ఈ కల్బర్ట్స్ అనేది మామూలుగా అసోసియేషన్ ఉంటుందండి. వాళ్ళ ద్వారాగా పలానా ఇన్ని వారాలకు అయిపోయాక దానికి లిస్టులో పెడతారు. మా కోళ్ళు కలింగ్కి ఇస్తాము, మామూలు అమ్మకానికి ఇస్తామని లిస్టులో పెడతారు. కోడికి దానికి 20 రూపాయలు ఎంత ఉంటుందండి. అది యూనియన్ ద్వారా తీసుకుంటారు. మీ ఉండే అనుకోండి, మీ అయిపోయాక వేరే నెక్స్ట్ మా అనుకో, అవి మీ అయిపోయాక మా సీరియల్ అట కంటిన్యూగా కోళ్ళు మీట్ పర్పస్ అలా వారానికి హిన్నెన్ని వెళ్ళిపోతా ఉంటాయి. శనివారం వచ్చిందంటే 25,000 20,000 అమ్మేస్తుంటారు. 16 రోజుల్లో 2,000 4,000 అలా వెళ్తా ఉంటాయి అన్నమాట.
అలా సీరియల్ ప్రకారం అమ్ముకోవడం అనమాట. మళ్ళీ ఏమంటే మళ్ళీ పిల్లలు తెచ్చుకొని మళ్ళీ పిల్లలు వేసుకుంటా ఉంటాం. అలా ఒక బ్యాచ్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది అంటారు? ఇప్పుడు ఇది ఉంది కదా 60,000 షెడ్ ఉంది కదా, ఈ 60,000 షెడ్ తీసేసామనుకోండి, ఈ 60,000 షెడ్ వెళ్ళక ముందే మన పిల్లలు గొయ్యర్లో పెంచుకోవాలి. ఆ, పిల్లలు వెళ్ళిన వెంటనే అవి వెళ్ళాక నెలకి మళ్ళీ ఇది బాగు చేసుకొని కొత్త షెడ్లా తయారు చేసుకొని అప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఓకే, అదనమాట. నెలబట్టిద్ది మా ఖాళీ షెడ్ బాగు చేయటం. కోళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత నిర్వహణ ఏముంటుంది అంటారు? దీనివల్ల ఇవన్నీ తొట్లు మొత్తం శుభ్రంగా లైన్ చేసుకొని కేజెస్ వేయడానికి రిపేర్ ఉంటే ప్యాచ్లు కట్టుకోవడం, స్టాండ్లు దిగిపోతే అలా కట్టుకోవటం, సిమెంట్ పనులు చేసుకోవటం, సున్నాలు వేసుకోవటం, క్లీన్ చేసుకుని రుద్దుకోవటం, మొత్తం పచ్చి షెడ్లో సున్నాలు వేసి మొత్తం పచ్చి షెడ్లా తయారైద్దండి. అది వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగింది షెడ్కి వచ్చేసి. మళ్ళీ మధ్యలో ఏం చేయడానికి అవకాశం ఉండదు దీనికి. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. చూసాం కదండి లేయర్ ఫార్మింగ్ ఎలా చేయాలనేది వీరి మాటల్లో అడిగి తెలుసుకున్నాము. అలాగే ఎగ్ లో కూడా స్టెరాయిడ్స్ తో ఎగ్ తయారు చేస్తున్నారు అనేది కూడా ఒక అపోహని మాత్రమే ఇప్పుడు వీరి మాటలో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకి WHO కూడా మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని చెప్తున్నారు. సో మంచి పోషక ఆహారాల్లోకి వస్తే ఈ ఎగ్ ప్రధానమైనటువంటిదిగా మనం భావించవచ్చు. రైతులు ఎవరైనా లేయర్ ఫార్మింగ్ చేపట్టాలని అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ ఆఫీషియల్స్ ఉంటారు, వారిని అడిగి వారి సలహాలు సూచనల మేరకు మీరు లేయర్ ఫార్మింగ్ ని చేపట్టవచ్చు. ధన్యవాదాలు.